कितिविरामः भक्त्या दीपं प्रयत्यामि देवाय परमात्मने त्राहिमान्नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तुते దీపారాధనం కృత్వా దీపం వెలిగించిన తర్వాత కైవత్తు త్వరగా పెట్టేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ దీపం కుందికి గంధం రాసి కుంకాన్ని కొట్టుపెట్టండి అమ్మా. కాస్త గంధం రాసి కుంకుమ కొట్టుపెట్టమా. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా దీపదేవతాయే నమో నమః ఓ పుష్పం పడవేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని. దాకా చెప్పినట్టుగానే సాధ్యం త్రివర్త సంయుక్తం, కనీసం 3 ఒత్తులు, అంతకన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయచ్చు, ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు మీ ఓపిక. కాబట్టి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీ చేతులు పోసుకుని తాగండి. ఆచమనం చేయమ్మా. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః హరి ఓం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః శంకర్షణ వాసుదేవ పృథ్యమణ అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పాల దగ్గరగా పెట్టుకుని ఒక పుష్పం పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం పతస్తేషాం పరాభవః ఏషాం ఇందే మనుష్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతో పూజ చేస్తున్నాడు. అంటే గోముఖంలాగా ఇలా 3 వేళ్లతో చేయాలి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ ఏ పూజకి పనిచేయాలి. అంచేత ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః ఓం వాణి హిరణ్యగర్భాభ్యా నమః ఓం శుచి పురందరాభ్యా నమః ఓం అరుంధతి వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేసుకోండి. ఎడమ చేతి పక్కకు అనమాట. ఇలాగా ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో బోధ పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దుర్క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే. శుక్లపక్షం అయితే శుక్లపక్షం, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం. అంటే పౌర్ణం ముందుగా అనుకోండి శుక్లపక్షం, పౌర్ణం తర్వాత చేసుకున్నారన్నమాట కృష్ణపక్షం అని చెప్పుకోండి. శుక్లపక్షే. అలాగే వారం తిథి ఏదైతే ఉందో ఆ తిథి పేరు చెప్పుకోండి. ప్రతిపక్షతో వాసరస్తు. అలాగే ఇప్పుడు శుక్రవారాన్ని భృగువాసరే అంటారు. అంచేత భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయ శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, అలాగే మీ ఇంట్లో వాళ్ళ యొక్క గోత్రాల పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. మీ పిల్లల పేర్లు అన్నీ కూడా చక్కగా మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. అలాగే మీకు ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నా, ఇండస్ట్రీలు ఉన్నా, ఏ సంస్థలు ఏమైనా ఉన్నా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు. గోత్రస్య నామధేయస్య. అలాగే మీరు కూడా మీ గోత్రం పేరు చెప్పుకోమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి
आदौ निर्विघ्न परिसमाप्यर्थम श्री महागणाधिपति पूजा करिष्ये రెండు నక్షత్రం తీసుకుని కాస్త నీరు పోసుకుని ఆ పుల్లలో వదిలిపెట్టండి శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే నమస్కారం చేయండి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపపటు నమస్కారం చేయండి కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయ అక్షతాం సమర్పయామని వేసేయాలి మా తీసుకోమ్మా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజారో పుష్పం గంధం మంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమ్యం సమర్పయామి ఒక నేతకు తల్లి లైక్ చేసేయండి కలగదువండి హర హర పార్వతీపుత్ర హర 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 మహా వాసరః వాసరస్తు భృగువాసరే శుక్రవారం భృగువాసరం అంటారు కాబట్టి భృగువాసరే అని చెప్పుకోండి భృగువాసరే శుభనక్షత్రే శుభయోచ్యతే శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి కూర్చోండి లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం చెప్పు సిరి దాసోహం ఇతి మా మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి సార్ అక్షంతలు తీసుకొని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో పెట్టేది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదుస్తే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం చేసినటువంటి కుంకుమను కొట్టి పెట్టుకోండి వరలక్ష్మీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహామి పుష్పం ఏదైతే ఉందో ఆ పుష్పాన్ని తొల్ల పెట్టుకోండి వరలక్ష్మీ దేవత ప్రసాదం శిరసా గృహామి నల్లాటం ధారయామి ఈసారి ఆ తోరం ఉంది కదా ఒక తోరం తీసుకుని అమ్మ ఈ కంట వెంకట కట్టుకోండి కట్టుకుని అక్షతలకు నమస్కారం చేయండి నేను కథ చెప్తాను కథ శ్రద్ధగా వినండి ఓ లేదా కథ అయిన తర్వాత తోరం కట్టుకోవచ్చు ఎవరి చేత కట్టుకోవచ్చు కంగారు ఏమీ లేదు ముందుగా కథ చెప్తాను అక్షతలకు నమస్కారం చేయండి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అయితే పూర్వముఖానం ఇది అట్లా